హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఓవర్ యువర్ డెడ్ బాడీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ లోనే చూశాను, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక మ్యారీడ్ కపుల్ అయితే ఉంటారు భయ్య. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా మనస్పర్ధలు అయితే ఉంటాయి అనమాట. వాళ్ళిద్దరు కలిపి ఒక క్యాబిన్ కి ట్రిప్ కి వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, అసలు అక్కడ ఏం జరిగింది, వీళ్ళిద్దరు కలిపి ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ ఓవర్ యువర్ డెడ్ బాడీ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందో చెప్పే ముందు వన్ థింగ్ ఏంటంటే, ఈ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ 10 minutes చూసినప్పుడు నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, ఇది ఎక్కడో చూసినట్టుందిరా అని చెప్పేసి. సర్లే అని చెప్పి ఇంకో 10 నిమిషాలు కంటిన్యూ చేసా. ఓకే, డెఫినెట్లీ చూసాను ఎక్కడో అని చెప్పేసి మొత్తం వెళ్ళి వికీపీడియా మళ్ళీ చెక్ చేయాల్సి వచ్చింది. ఇది ఒక రీమేక్ మూవీ అనమాట. 2021 లో ది ట్రిప్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, దానికి రీమేక్ వెర్షన్ ఈ ఓవర్ యువర్ డెడ్ బాడీ మూవీ. నేనైతే ది ట్రిప్ మూవీ చూసాను, నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది బ్రో. అయితే భలే ఇష్టం. ఒక డార్క్ కామెడీ వైబ్ అయితే ఉంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కేవోస్ కామెడీ అయితే ఉంటుంది. నాకు ఇష్టం ఆ మూవీ. సో ఇది కూడా ఇంక చూసేసాను, ఇంక ఎలాగే స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి నాకైతే ఎలా తీసారు ఏంటని చెప్పేసి చూసాను. బాగుంది భయ్య. మీరు ఇఫ్ ఇన్ కేస్ 2021 లో వచ్చిన ది ట్రిప్ చూడకపోతే కనుక, ఇది కొంచెం తెలిసిన యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఓవర్ యువర్ డెడ్ బాడీలో సో ట్రై చేయండి. ఎందుకంటే ఈ రీసెంట్ గా హీరోయిన్ క్యారెక్టర్ చాలా సార్లు చూసారు మీరు, రెడీ ఆర్ నాట్ లో ఉంటుంది. సో ఆమె పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ మూవీలో. సో ఇది చూద్దాం అనుకుంటే ఇది చూడొచ్చు, లేదు మేము ఒరిజినల్ వన్ చూస్తాం అనుకుంటే ది ట్రిప్ అని చెప్పి నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, అదన్నా చూడొచ్చు. రెండు కూడా మీకు ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగిస్తే, ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా చూడలేదు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో మెయిన్ ఒక కేవోస్ కామెడీ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా భలే వర్కౌట్ అవుతుంది అది. అంటే దానికి డార్క్ కామెడీని హుక్ చేస్తారు. అబ్బా సూపర్. అసలు మరీ పగలబడి నవ్వుకుంటారని చెప్పను కానీ నేను, ఆ డార్క్ కామెడీ ఉన్నంతలో అంటే లిమిట్ గా ఉంటుంది, ఆ లిమిట్ లో భలే యూజ్ చేసుకుంటారు అనమాట. నాకు అది బాగా వర్కౌట్ అయింది. ఇంకా మెయిన్ లీడ్స్ ఇద్దరు భయ్య క్యారెక్టర్స్, హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరు ఇంటెన్షన్స్ తో ఒక డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఉంటాయి ఇద్దరికి వేరువేరుగా. వాటితో క్యాబిన్ కి వెళ్ళడం, అక్కడ కొన్ని ఇష్యూస్ రావడం, వాళ్ళ మధ్యలోకి మళ్ళీ వేరే ముగ్గురు పర్సన్స్ రావడం, వీళ్ళందరి మధ్య క్రియేట్ అయిన కామెడీ అబ్బా పీక్స్ ఉంది అసలు. అండ్ మెయిన్ గా ఆ వైలెన్స్ కూడా హెవీగా ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గరు అసలు. ఆ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జరిగే హెవీ వైలెన్స్ కానీ, అండ్ ఎక్స్ట్రా 3 క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వల్ల జరిగే ఒక వైలెన్స్ బిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా టూ మచ్ గోర్ ఉంటుంది అనమాట. వైలెన్స్ హెవీగా చూపిస్తారు అండ్ దానికి తోడు బ్యాలెన్స్ చేస్తారు డార్క్ కామెడీ కూడా ఆ వైలెన్స్ తో పాటు. సో అందువల్ల ఎక్కడ కూడా సీరియస్ అవ్వదు మూవీ అన్నది. చాలా కామెడీ వేలో చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లిపోతారు అనమాట. సో ఇదంతా కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా మూవీ బోర్ కొడుతుంది అన్న టైంలో ఒక మంచి ఎంట్రీ కూడా ఉంటుంది, ఒక పెద్ద కార్ వేసుకుని స్పోర్ట్స్ కార్ తో. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా డ్రామా సెటప్ కూడా బోర్ కొట్టలేదు భయ్య నాకు. ఎందుకంటే ఆల్రెడీ నేను చూసా ఒకసారి 2021 లో, బట్ ఇప్పుడు చూసినా సరే కానీ మళ్ళీ రిఫ్రెషింగ్ అని అనిపించింది నాకు. ఎక్కడ కూడా రీమేక్ చేశారు అన్నట్టుగా అయితే అనిపించలేదు. బాగానే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కొన్ని చోట్ల కొంచెం ఒరిజినల్ ఇంకా బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ యాక్టర్స్ మనకి అంత ఐడియా ఉండదు. సో కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది కాన్సెప్ట్ అంతా కూడా. అండ్ ఫ్రెష్ ఫేసెస్ ఉండడం వల్ల కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూస్తే ఏమో తెలియదు కానీ నేను 2021 అప్పుడు చూసాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అయితే చెప్తున్నాను నేను. సో అది కూడా బాగుంటుంది ఒరిజినల్ కూడా. మీరు ఏది కంఫర్ట్ అనుకుంటే చూడండి బ్రో. ఒరిజినల్ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, రీమేక్ వెర్షన్ అయితే ఈ యాక్టర్స్ తెలుసు కాబట్టి మీకు ప్రైమ్ వీడియోలో ఉంది, ఏది చూసినా పర్లేదు. ప్రస్తుతానికి అయితే ఇదైతే తెలుగు డబ్బింగ్ లో లేదు మీకు. అండ్ ఫ్యామిలీ వాచబుల్ కూడా కాదు మూవీ, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. మరి నెగిటివ్స్ ఏంట్రా అంటే, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది భయ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే. మరి మీకు పెద్ద సర్ప్రైజెస్ ట్విస్ట్లు ఏముండవు కానీ చిన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, అవి బాగుంటాయి అంతే. ఇంకా అంత మించి నెగిటివ్స్ అయితే ఏం లేవు. టెక్నికల్ విజువల్లీ కూడా మూవీ చూడడానికి బాగుంటుంది. ట్రై చేయండి, ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ ఉంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొబైల్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.